కొన్ని బంధాలు దగ్గరగా ఉన్నప్పుడు కాదు, దూరంగా ఉన్నప్పుడే అసలు పరీక్ష మొదలవుతుంది. ఇంటర్వ్యూస్, జనసందడి, ఆమె బర్త్డే అవి అన్నిటిని తర్వాత గీత మళ్ళీ హాస్టల్కి చేరింది. కిటికీ దగ్గర నిలబడి చివరిసారి ఇంటి వైపు చూసింది. ఇంకోసారి ఆ నవ్వులు, ఆ మెమరీస్ తిరిగి వస్తాయో లేదో తెలీదు. రోజులు గడిచాయి. అందరూ బిజీ అయిపోయారు. ప్రాక్టికల్స్, హాల్ టికెట్స్, లైబ్రరీ టెన్షన్స్. గీత మళ్ళీ చదువులో మునిగిపోయింది. కానీ ఒక్క పేరే మనసులో అప్పుడప్పుడు మెదిలేది, శ్రీకర్. శ్రీకర్ క్లాస్లో గీత నవ్వేది కాదు. ఆయన చూపు కూడా ఆమె వైపు తిరిగేది కాదు. సైలెంట్ రెస్పెక్ట్, సైలెంట్ డిస్టెన్స్. ఇది ఇద్దరికీ అర్థమైంది, చెప్పుకోలేని విషయమైనా కూడా. ప్రాక్టికల్స్ పూర్తయ్యాక ఒక వార్త వచ్చింది, శ్రీకర్ సార్ రాజీనామా చేశారని. గీత ఆ వార్త వినగానే తన మనసంతా ఎంటీ అయిపోయిన ఫీలింగ్ కలిగింది తనకి. ఆయన ఎస్ఈటీకి సిద్ధమవుతున్నారు. పరీక్ష దగ్గరికి వచ్చేసింది. శ్రీకర్ వెళ్లే ముందు ఒక్కసారి గీతని చూడాలని ప్రయత్నించాడు. హాస్టల్కి కూడా వచ్చాడు. కానీ గీత స్పెషల్ స్టడీ అవర్స్ కోసం బయట ఉంది. అలా వారి మధ్య మొదలైన దూరం అదే రోజు మొదటి అడుగు వేసింది. ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ ముగిశాయి. ఇప్పుడు గీతకి ఒకే లక్ష్యం ఉంది, ఎంసెట్లో కోచింగ్ లేకుండా మంచి ర్యాంక్ కొట్టాలి అని. ఎంసెట్ రాసింది. రోజులు గడిచాయి. రిజల్ట్ వచ్చింది. గీత మంచి ర్యాంక్ సాధించింది. కానీ ఫీజ్, డొనేషన్స్ అవి ఆమెను వెనక్కి లాగేశాయి. మాణిక్య గీత భుజాలపై చేయి వేసి, చూడరా, ఇది మనం చేయలేకపోయామని ఫీల్ అవ్వకు, డిగ్రీ బీఎస్సీ చేయి, ఆ తర్వాత ఆలోచిద్దామని నచ్చ చెప్పింది. అలా గీత అమ్మ సూచనతో బీఎస్సీలో అడ్మిషన్ తీసుకుంది తన సొంతూరు. అక్కడ దూరంగా ఉన్న గీత పేరే మనసులో మెదిలేది శ్రీకర్కి. శ్రీకర్ ఎస్ఈటీ రాశాడు. కొన్ని రాత్రులు అతనికి నిద్ర పట్టేది కాదు. భవిష్యత్తు, ఆశలు, జ్ఞాపకాలు. శ్రీకర్ రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాడు. ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో మంచి జీతంతో జూనియర్ లెక్చరర్ జాబ్ కూడా వచ్చింది. కానీ అతను ఎప్పుడు ఆమెకి ఒక్క లేఖ కూడా రాయలేదు. ఎందుకో తనని డిస్టర్బ్ చేయాలనుకోలేదు. తన వల్ల గీత కాన్సన్ట్రేషన్ దెబ్బతినకూడదని ఆగిపోయాడు. ప్రతిరోజులాగే గీత ఆ రోజు కూడా కాలేజ్కి రెడీ అవుతుంది. పోస్ట్ బాక్స్లో ఏదో లెటర్ ఉందని పని మనిషి తనకి ఇచ్చి వెళ్ళింది. ఆ పోస్ట్ కవర్ పైన తన పేరు రాసి ఉంది, టు గీతాంజలి అని. ఆమె గుండె ఒక్కసారి ఆగినట్టయింది. ఆ అక్షరాలను ఆమె ఎప్పటికీ మర్చిపోదు. ఆ లెటర్ శ్రీకర్ సార్ నుంచి వచ్చింది చాలా రోజుల తర్వాత. విడిపోయిన రెండు మనసుల మధ్య మళ్ళీ ఒక చిన్న వెలుగు కనిపించిన రోజు. దూరం ముగిసిందా లేక ఇది మరో ప్రారంభమా? పార్ట్ 5లో చూసేద్దాం.